హలో వెల్కమ్ టు మ్యాథ్స్ గురు ఛానల్. హౌ యూ ఆల్? ఐ హోప్ యూర్ ఆల్ ఫైన్. ఈ వీడియోలో మీకోసం ఒక సండే వ్లాగ్ చేశాను. సో సండే వ్లాగ్లో భాగంగా స్పెషల్ ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్. సో సండే రోజు కంపల్సరీ న్యూస్ పేపర్ చదువుతాను. అందులో సండే ఈనాడు న్యూస్ పేపర్, సండే బుక్ కూడా వస్తుంది ఈనాడుకి. సో అందుకోసం నెక్స్ట్ ఇంకా మిగతా రోజులైతే న్యూస్ పేపర్ చదివే అంత టైం ఉండదు. సో సండే కూడా టైం ఉండదు. బట్ సండే మొత్తం అంత వర్క్, ఇంట్లో అంత వర్క్ కంప్లీట్ చేసి ఫాస్ట్గా స్పెషల్గా న్యూస్ పేపర్కి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తాను కంపల్సరీ. సో ప్రతి పేజీ A to Z చదివేస్తాను అనమాట. సో న్యూస్ పేపర్ కంపల్సరీ సండేది మాత్రం వదలకుండా తీసుకురమ్మని మా హస్బెండ్కి ముందే చెప్పేస్తాను. తను కూడా ఎవ్రీ సండే న్యూస్ పేపర్ తీసుకొస్తారు ఇంటికి. సో బయటికి వెళ్ళే ముందే చెప్పేస్తాను సండే న్యూస్ పేపర్ అనేసి రిమైండ్ చేస్తాను అన్నమాట. సో కంపల్సరీ తీసుకొస్తారు. తర్వాత నేను తను తీసుకొచ్చేలోపు ఇంట్లో వర్క్ మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తాను. అసలు సండే వచ్చిందంటే ఎంత వర్క్ ఉంటుందో ఇంట్లో, మొత్తం అంత వర్క్ చేయాలి. సండే స్పెషల్స్ కుకింగ్ చేయాలి, ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. సో చాలా అసలు సండే వచ్చిందంటే ఆ వీక్లో ఉన్నంత వరకు సండే రోజే ఉంటుంది. ఇంకా సండే స్పెషల్ బుక్ ఈనాడు. సో అందులో వచ్చే ప్రతి న్యూస్ చదువుతాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటాయి అందులో ఈనాడు సండే బుక్లో. సో ప్రతి పేజీ వదలకుండా చదివేస్తాను అనమాట. అందులో మనకి తెలియని ఎన్నో ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో దానికోసమని సండే బుక్ వదలకుండా చదివేస్తాను. ఇంకా మీరైతే సండే రోజు ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే స్పెషల్గా సండే రోజు ఎక్కువ న్యూస్ పేపర్ రీడింగ్కి కేటాయిస్తాను. అదే నా సండే స్పెషల్ అనమాట. సో మీరు సండే రోజు ఏ వర్క్కి అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.